ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏమయ్యా ఇంకా అవలేదా? దాదాపుగా అంతా అయిపోయి వచ్చినట్టే రాణిమా. త్వరగా కానివయ్యా. అవును, పంతులు గారికి ఫోన్ చేసి ఎక్కడిదాకొచ్చారో కనుక్కున్నావా? బయలుదేరారంట. 10 నిమిషాల్లో ఇక్కడ ఉంటానని చెప్పారు. ఇంతకీ మేళగాళ్ళొచ్చారా? అదిగో అక్కడున్నారు. వచ్చేసారా? రండి రండి, లోపలికి వెళ్ళండి. సరే. ఏమయ్యా తొందరగా కానివ్వు, చుట్టాలందరూ వచ్చేస్తున్నారు. ఒక్క పని కూడా పూర్తవ్వలేదు. అవతల అన్నయ్య గారు బయలుదేరారో లేదో. కృష్ణ, ఇంకా అవలేదేమే? అన్నీ పెట్టామమ్మా. అమ్మా సుజాత, ఇలా రామ్మా. చెప్పండి. కొంచెం ఈ పూలను కాస్త దండల్లా కట్టండమ్మా. కృష్ణ, పూజకంతా రెడీ చేయండి. రాశివ, పంతులు గారు వచ్చారో లేదో. ఏమయ్యా? ఏమయ్యా, వాళ్ళు వచ్చేశారు. నమస్కారం అన్నయ్య గారు. ఏంటి ప్రసాద్, అన్ని ఏర్పాట్లు చేశారా? అయిపోయాయి సార్. పదండి. రండి రండి, పదండి. రండి రండి, త్వరగా రండి. ఇదంతా చూస్తుంటే మా చిన్నప్పటి రోజులు గుర్తుకొస్తున్నాయి. ఈయన వస్తున్నారో లేదో, 2 రోజుల్లో ఎలాగైనా మా ఇంటికి వచ్చేలా చేస్తానని ఛాలెంజ్ చేశాను. చూడాలి ఈయన వస్తారో రారో. అన్నయ్య గారు, అల్లుడు గారేరి? వాడా వస్తాడమ్మా. ఖచ్చితంగా వస్తారు కదా మావయ్య గారు? వెనకాలే వస్తాడులేమ్మా. ఏర్పాట్లన్నీ అయిపోయాయి అమ్మా. చిన్న చిన్న పనులుండిపోయే. నువ్వు లోపలికి రా. తారాగారు లోపలికి రండి. సాగర్ రండి. కృష్ణ పద. మావయ్య గారు, ఆయన నిజంగా వస్తున్నారా? వాడెక్కడొస్తాడమ్మా. రారా అంటే రానని ముండిగా చెప్పాడు. పనుందంట. అదే మాట చెప్తే మీ అమ్మ వాళ్ళు ఫీల్ అవుతారని చెప్పలేదమ్మా. ఆయన వస్తారని, మీరు ఎలాగైనా ఆయన్ని తీసుకొస్తారని అనుకున్నాను మావయ్య గారు. రానని వాడు ముండిగా సమాధానం చెప్పాడమ్మా. కానీ నేను వదులుతానమ్మా. వాణ్ణి ఎలా రప్పిస్తానో చూడు. నాన్న, బిజీగా ఉన్నావురా? పర్లేదు చెప్పండి నాన్న. నువ్వు నా కోసం ఒక పని చేయాలరా. ఏం చేయాలి? నువ్వు అర్జెంటుగా ఇక్కడికి రావాలి. నేను రాను నాన్న, నాకు వర్క్ ఉంది. నువ్వు రాకపోతే మన పరువు పోతుందిరా. నన్ను అక్కడికి రప్పించడానికి ఏదో ప్లాన్ చేశారు కదా. నాకు ప్లాన్ వేయాల్సిన అవసరం ఏంటి? నేను చెప్పేది మొత్తం వింటే నేను నిన్ను ఎందుకు రమ్మన్నానో నీకు అర్థం అవుతుంది. చెప్పండి. ఇందాక హడావుల్లో మన ఇంటి నుంచి తీసుకురావాల్సిన రాముడి విగ్రహం మర్చిపోయానురా. అలా ఎలా మర్చిపోతారు నాన్న? త్వరగా వెళ్లాలన్న కంగారులో మర్చిపోయానులేరా. నువ్వు ఎలాగైనా రాములు వారి విగ్రహం తీసుకునిరా. నేను రాను నాన్న. శ్రీకాంత్కి కారిచ్చి పంపించండి, వచ్చి విగ్రహం తీసుకుని వెళ్తాడు. అంత టైం లేదురా. అందరూ వచ్చేశారు. త్వరగా తీసుకునిరా.
తప్పదా నాన్న? నువ్వేం మాట్లాడకుండా రాములు వారి విగ్రహం తీసుకుని బయలుదేరు. సరే వస్తాను. రేయ్, సాంప్రదాయమైన బట్టలు వేసుకొని రారా, ఎలా పడితే అలా రాకు. ఆయన ఏమన్నారు మావయ్య గారు? రాకుండా ఎక్కడికి పోతాడమ్మా? రాములు వారి విగ్రహం తీసుకొని ఖచ్చితంగా వస్తాడు. వాడికి వేరే ఆప్షన్ లేదు. ఆయన వస్తారో రారో అని చాలా కంగారు పడిపోయాను. వాడు రావాల్సిందేనమ్మా. సరే, నువ్వు వెళ్ళి సీతమ్మ విగ్రహానికి ఏర్పాటు చేసుకో పో. హాయ్ మేడం. హాయ్ శిఖరా. ఏదో పనుందన్నారు, ఏంటి మేడం? చెప్తాను, రా. శివా, ఏంటమ్మా? పూజారి గారి పూజ మొదలుపెట్టిన తర్వాత మన కృష్ణ రాసిన రామ్కోటి పుస్తకం ఉంది కదా, అది తన రూంలోనే ఉంది. అది కూడా పూజలో పెట్టాలి, గుర్తుంచుకో. అలాగేనమ్మా. శిఖరా, నాతో పాటురా. మేడం, నాకేం అర్థం కావట్లేదు. ఈ కృష్ణ రూమ్కి ఎందుకు తీసుకొచ్చారు? ఆ కృష్ణ రాసిన రామకోటి దొరికింది. ఈ రామకోటితో ఏం చేస్తారు మేడం? ఈ రామకోటిని మనం ఏమీ చెయ్యం. ఈ రామకోటిలో ఈ అగ్రిమెంట్ పేపర్స్ పెట్టి ఈ రోజు పూజలో అందరి ముందు రాధాకృష్ణల అగ్రిమెంట్ విషయాన్ని బయట పెట్టేద్దాం. ఈ రోజు సీతారాముల కళ్యాణంలో రాధాకృష్ణల అగ్రిమెంట్ విషయం బయటపడి కళ్యాణం చాలా రసవత్తరంగా ఉండబోతుంది. ప్రతి మూమెంట్ని, ప్రతి క్షణాన్ని మిస్ అవ్వకుండా చూసి ఆనందించాలి. నిజం బయటపడిన తర్వాత ఆ రాధాకృష్ణల మొహాలు ఎలా మారుతాయో చూడాలి. పద. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.